5 ఏళ్ల కంటే పైబడి కదా నువ్వు యేసుప్రభు నమ్ముకొని సంవత్సరాలు అయింది. కనీసం పట్టుమని ముమ్మారు కూడా నువ్వు వాక్యం చదవపోతివి. చర్చికి వచ్చి నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. ఇప్పుడు యేసయ్య మొహం ఎట్ట పెడతాడు? నువ్వు వచ్చి ఎగిరెగిరి ఈ పాట పాడుతుంటే యేసయ్య ఫేస్ ఎట్ట పెడతాడు ఒక్కసారి ఊహించు. నీ సంబడం అంతా తెలిసా ఆయనకి, నువ్వు చదివేది లేదు సచ్చేది లేదు తెలుసు ఆయనకి. మళ్ళీ మందిరంలోకి వచ్చి నీ వాక్యమే నా పరవశము అంటే ఆయన కండిషన్ ఏంటి? ఆయన పరిస్థితి ఏంటి? ఆ తర్వాత మళ్ళీ అట్లాగా వాకు ఏ లెక్కలు వేస్తాడు? తెలివిగల్ల లెక్కలు వేస్తాడా? సోదోడు లెక్కలు వేస్తాడా? నువ్వు బైబిల్ అందులో నీకు బలం ఉందని చెబితే నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేసి అరే లోకానుసారులు అవంతున్న పుస్తకాలు కొప్పేసుకొని చదువుకున్నారు. ఎందుకు? ఎదుటివాడికి ఏదో 4 ముక్కలు మేలు చేసి రూపాయి పొందడానికి, బ్రతకడం కోసం. ఇది బ్రతికించేదే, ఇది మనం బ్రతుకుతాం, 10 మందిని బ్రతికించేది కదా. ఇది నిత్య జీవం కలిగింది కదా, దేవుని వాక్కు కదా, దేవుడై ఉన్నది కదా. మోసపోలా మనం మందిరానికి వచ్చాం. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. పెట్టే ఒకటిది అబద్ధం ఉరుగా అంటుంటాడు. కానీ నీకు కనపడట్లే, ఒట్టి అబద్ధాలు ఆడుతున్నాను. అంతసేటు పాల వంటిది జుంటి తేనె వంటిది అయితే నువ్వు రోజు సమీపిస్తావు కదా. నువ్వు ఎందుకని ప్రియులరా? ఇంకా ఎన్నితో పోల్చాడు? వాక్యం దీపంతో పోల్చాడు, జుంటి తేనెతో పోల్చాడు. దీపం నీ వాక్యం నా పాదములకు, దీపం నా త్రోవకు. వాక్యం వెలుగుతో పోల్చబడింది, దీపంతో పోల్చబడింది, తేనెతో పోల్చబడింది. ఎన్ని రకాలు పోల్చాడు. జస్ట్ ఒక వాక్యమేనండి ఇప్పటిదాకా చెప్పింది నేను, ఇంకా 6 ఉన్నాయి. నువ్వు సింపుల్ ప్రసంగం ఉన్నట్టున్నావు అనుకోవాకండి. టపి చెప్పి ముగిస్తా. ఒక వాక్యమే ఒక్కసారి ఆలోచించి చూడండి మీరు, ఎంత అశ్రద్ధ చేశాం. పాటలేమో పాడుతున్నాం కానీ పాటలలో ఉన్న మాటల చొప్పున వాక్యాన్ని నిజంగా మనం ప్రేమించట్లా. మనం అజ్ఞానులమై ఉన్నాం. అందుకే తరచుగా పడిపోతున్నాం, తరచుగా చెడిపోతున్నాం, తరచుగా ఓటంపాలవుతున్నాం, కార్యాలలో విఫలమవుతున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె పచ్చగానుడును, మరియు అతడు చేయునదంతయు సఫలమగును. వాక్యం స్వస్థతనిచ్చేటువంటి ఔషధంతో కూడా పోల్చబడింది, జీవంతో పోల్చబడింది.